ఒకప్పుడు ఇద్దరు కూడా ఒకటే పార్టీలో ఉన్నారు. ఒకరికొకరు అండగా కూడా నిలిచారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకరు అధికార పక్షంలో, మరొకరు కూటమి వైపు. ఒకే జిల్లాలో ఇప్పుడు రాజకీయ ఆధిపత్యం కోసం ఇద్దరు కూడా పోరాడుతున్నారు. ప్రకాశం జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తున్న ఈ సమీకరణాల వెనుక అసలు కదేంటి? బాలినేని రాజకీయ భవిష్యత్తు దర్శి వైపు మళ్ళిందా? ఇప్పుడు ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్గా మారిన బాలినేని వర్సెస్ బూచేపల్లికి సంబంధించినటువంటి స్టోరీ విందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైసీపీని వీడి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్తు క్లారిటీ వస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడుతో బాలినేని జరిపిన భేటీ కూటమి రాజకీయాల్లోనే కాకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనూ కూడా చర్చనీయాంశంగా మారింది. ఒంగోలు రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా తనదైన ముద్ర వేసుకున్నటువంటి బాలినేని ఇప్పుడు కొత్త రాజకీయ అడుగు వేయబోతున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇక జనసేనలో చేరిన తర్వాత తొలిసారిగా చంద్రబాబుతో సమావేశం కావడం, ఆయనకు రాబోయే ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారనే ఊహాగానాలకు బలం చేకూర్చింది. బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఒంగోలు కాకుండా దర్శి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఒకవైపు ప్రచారం సాగుతుంది. అయితే కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా దర్శిని జనసేనకు కేటాయించే అంశంపైన ఇప్పుడు టీడీపీ జనసేన అగ్రనేతల మధ్య ఒక అవగాహన కూడా కుదిరినట్లు సమాచారం. మాజీ మంత్రిగా జిల్లాలో బలమైన లీడర్గా ఉన్న బాలినేనిని దర్శిలో దించడం ద్వారా అక్కడ కూటమికి మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రెండు 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఘోరంగా ఓడినా సరే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం 2 స్థానాలను గెలుచుకుంది. అందులో ఎర్రగొండపాలెం రిజర్వ్డ్ నియోజకవర్గం, ఇక దర్శి జనరల్ సీట్. అందుకే దర్శిని ఎలాగైనా సరే చేజిక్కించుకొని వైసీపీకి చెక్ పెట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుతం దర్శి ఎమ్మెల్యేగా ఉన్న బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక పార్టీని బలోపేతం చేయడం పైన దృష్టి పెట్టారు. దీంతో దర్శి నియోజకవర్గం ఇప్పుడు వైసీపీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక బాలినేని దర్శికి వస్తారన్న ప్రచారం స్థానిక టీడీపీ నాయకుల్లో ఒక గందరగోళానికి దారితీసిందనే చెప్పాలి. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ఇప్పుడు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అని ఒక చర్చ సాగుతుంది. ప్రస్తుతం దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న గొట్టిపాటి లక్ష్మి పైన ఇప్పటికే కొంత అసంతృప్తి ఉంది అనే ఒక ప్రచారం కూడా వినిపిస్తుంది. ఇదే టైంలో బాలినేనిని దర్శికి పంపాలన్న నిర్ణయం వెనుక ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఓ సీనియర్ లీడర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి రాజకీయ నాయకులు కూడా గుసగుసలు ఆడుకుంటున్నారు. ఒంగోలులో భవిష్యత్తులో బాలినేని లాంటి బలమైన నేత ఉండకూడదు అని రాజకీయ లెక్కలతోనే ఆయన్ని దర్శి వైపు మళ్లిస్తున్నారు అని చెప్పి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రస్థానము ప్రకాశం జిల్లా రాజకీయ చరిత్రతో ముడిపడి ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడిగా, బంధువుగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఆయన ఒంగోలు నియోజకవర్గాన్ని తన రాజకీయ కోటగా మార్చుకున్నారు. కాంగ్రెస్ తరఫున పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ఆర్ క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు. ఇక ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒకవైపు అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీని, మంత్రి పదవిని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనలో కూడా కీలక పాత్ర పోషించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఒక కీలక నేతగా కొనసాగారు. అయితే రెండోసారి మంత్రివర్గ విస్తరణ సమయంలో మాత్రం పార్టీ అధిష్టానంతో ఒక రకంగా విభేదాలు పెరగడంతో క్రమంగా వైసీపీకి దూరమవుతూ వచ్చారు. చివరికి పార్టీకి రాజీనామా చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో కూడా జనసేన పార్టీలో చేరారు. దీంతో ఆయన రాజకీయ ప్రయాణం మరో కీలక మలుపు తిరిగిందనే చెప్పాలి. ఒంగోలు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బాలినేని
ఇప్పుడు దర్శి లాంటి కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అక్కడి సామాజిక సమీకరణాలు కానీ స్థానిక నాయకత్వం వైసీపీ బలమైన క్యాడర్ను ఎలా ఎదుర్కొంటోంది అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారింది. మరోవైపు 2024 ఎన్నికల్లో టీడీపీ గాలిని తట్టుకొని దర్శిలో విజయం సాధించిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా అంత తేలికైన ప్రత్యర్థి కాదు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు బూచేపల్లి వర్సెస్ బాలినేని పోరు ప్రారంభమైంది అనే ఒక చర్చ జోరందుకుంది. ఈ రాజకీయ సమీకరణాలు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాల్సిందే.